బ్రిడ్జి ఓపెన్ చేస్తారనేది 1000 కళ్ళతో అందరూ కూడా ఎదురు చూశారు ఈ రోజు కోసం. బ్రిడ్జి కూడా దాదాపు 2017లో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడే శాంక్షన్ అయింది 74 కోట్లతో. కానీ పనులు కూడా ఒక 70% అయిపోయినాయి. మళ్ళీ కొన్ని పనులు ఆగిపోయినాయంటే ఎందుకు ఆగిపోయినాయి అనేది మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. కానీ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళా ఆ రోజు వేసిన టెండర్ ఎవరైతే వేసారో వాళ్ళందరూ కూడా ఆపేసుకొని పోయిన తర్వాత క్లోజ్ అయిన దానికి మళ్ళీ మేము మాట్లాడి మళ్ళీ ఈ బ్రిడ్జికి కూడా 25 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయించుకొని ప్రయాణికులందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. ఇది పూర్తి చేయాలని చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు కూడా 25 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. చేసిన తర్వాత ఇన్ని రోజులకు మనకి 8 నెలలకు పూర్తి కాకనే మళ్ళీ మనం బ్రిడ్జ్ ఓపెన్ చేసుకున్నామంటే అది ఒక ఎన్డీఏ ప్రభుత్వం గొప్పతనం అనేది ప్రతి ఒక్కరూ ఆలోచించాలని కూడా నేను కోరుకుంటున్నాం. ఇవి చాలామంది నేను కూడా దీంట్లో, ఎందుకంటే నేను కూడా భాగస్థులే. ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు ఎన్నోసార్లు కూడా మనం రైల్వే గేట్లు కూడా 2 ట్రైన్లు పోయినప్పుడు గంటల మనం అక్కడ వెయిట్ చేసిన రోజులు కూడా ఏర్పడినాయి. అప్పుడు మాకు కూడా ఎప్పుడు తొందరగా అయిపోతేనే ఇదంతా ఎంత తొందరగా అయిపోతే అంత మంచిదని కూడా అనుకున్నాం. తొందరగా కూడా నేను కాంట్రాక్టర్లకి ప్రెజర్ చేసి ఈ పనులు కూడా పూర్తి కూడా చేయించాం. కాంట్రాక్టర్లు కూడా ముందుకొచ్చి, ఎస్కేసి కాంట్రాక్టర్లు ముందుకొచ్చి, ఆ సంస్థ కూడా ముందుకొచ్చి ఈ బ్రిడ్జ్ కూడా తొందరగా పూర్తి చేసేందుకు ప్రత్యేకంగా కాంట్రాక్టర్లకి, అదేవిధంగా అధికారులకు కూడా నేను డిపార్ట్మెంటల్ అందరికీ కూడా పేరున మేము మా ప్రయాణికుల తరపున కానీ నా తరపున మా అందరి తరపున కూడా నేను కూడా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ పూర్తి అంటే 42 దాదాపు 44 జాతీయ రహదారులు కలవడంతో పాటు బెంగళూరు, హిందూపురం, పెనుగొండ, మడకశిర, రాప్తాడు ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాళ్ళందరికీ కూడా ఇబ్బంది లేకుండా ఉంటుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇదే విధంగా మనం చాలా రకాలుగా ఇబ్బందులు పడిన విషయాలు కూడా మనం కళ్ళారా కూడా మనం చూసామని కూడా చెప్పుకోవచ్చు. ఈ రోజు నుంచి ఎవరు కూడా ప్రయాణికులు కానీ ఉద్యోగస్తులు కానీ ఎవరు ఇబ్బందులు కూడా పడకూడదని ప్రత్యేకంగా ఈరోజు బ్రిడ్జి కూడా ఓపెన్ చేసాం. చాలా సంతోషంగా నా చేతుల మీద నేను చేసినది కూడా చాలా సంతోషంగా ఉంది. నరేంద్ర మోడీ గారికి, చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడు కూడా మేము కృతజ్ఞత భావంతో మా ప్రజలు కానీ ఎవరైతే ప్రయాణికులందరం కూడా ఉంటామని ప్రత్యేకంగా కూడా నేను తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఇంకా అనంతపురం టౌన్లోకి ఈ విధంగా తిరుక్కొని పోకోకుండా ఇదే హైవే మీద కూడా పోతే ప్రయాణం కూడా మనకి చాలా తొందరగా కూడా అయిపోతుంది. ఇంకా బ్రిడ్జి ఇంకా మనకి ట్రైన్లు పోయేదానికంటే రైల్వే కూడా ఉన్నాయి. అవి కూడా త్వరగా కాంట్రాక్టర్లు కూడా చెప్తున్నాం, త్వరగా అవి కూడా పూర్తి కూడా చేయమని చెప్పాం. పూర్తి కూడా అయిపోతాయని ప్రత్యేకంగా మీకు అందరికీ కూడా నేను పేరున తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ రోజు నుంచి ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉంటుంది. బ్రిడ్జి ఉంది కదని స్పీడ్గా పోకోకుండా ఎవరు కూడా ప్రయాణికులు కానీ బైకుల్లో పోయేవాళ్ళు కానీ నైట్ టైం పోయే వాళ్ళందరూ కూడా ప్రయాణికులు కూడా స్పీడ్గా పోకోకుండా స్లోగా కూడా చూసి వెళ్ళాలని కూడా ప్రత్యేకంగా కూడా చెప్తున్నాం. ఇక్కడ కూడా ఒకటి ఇంకా అక్కడ మనకి కందుకూరు దగ్గర కూడా కొంచెం ఉంటుంది. అది కూడా ఒక జంక్షన్ కూడా అక్కడ మేము కూడా ప్రపోజ్ చేసాం. ఆ జంక్షన్ కూడా వస్తే ఇబ్బంది కూడా ఉండదు. వచ్చేంత వరకు కూడా ప్రత్యేకంగా ఆ ప్రయాణికులందరికీ కూడా చెప్తున్నాం, స్పీడ్గా పోవద్దండి, అక్కడ కొంచెం బ్రేక్ వేసుకొని స్లోగా వెళ్ళాలని ప్రత్యేకంగా ప్రయాణికులందరికీ కూడా పేరున కూడా తెలియజేసుకుంటూ ఏది ఏమైనా ఈ ప్రోగ్రాం ఇది బ్రిడ్జ్ కూడా ఈరోజు ఓపెన్ చేసుకున్నాం. ఓపెన్ చేసుకునే దానికి కూడా ముఖ్య కారకులు మన కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో ఎస్కేసీకి సంబంధించిన కాంట్రాక్టర్లు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు కూడా నేను తెలియజేస్తున్నాను. దీనికి సంబంధించిన అధికారులకు కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.